కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రకరకాల కమిషన్స్ కమిటీస్, రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్. అదేవిధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు. అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్షన్ సింబల్స్ సంబంధించి గుర్తింపు అనేది ఏ విధంగా తీసుకొస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి? వాట్ ఈజ్ ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968? చాలామంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చదువుతారు. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం బాగా న్యూస్లో ఉంది. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చాలా న్యూస్లో ఉందన్నమాట. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇట్లా కేంద్రీకరణ, వికేంద్రీకరణ, బలవంత. ఇక్కడ ఒక చాప్టర్ 73, 74, 73, 74 ఖచ్చితంగా 200-300 ప్రశ్నలు ఇలా ప్రిపేర్ అవుతాయి. అయ్యేది ఇంత